ఇచ్చిన మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ వైసీపీ నాయకుడు కోడిబోయిన బాబీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని, నవరత్నాలు మేనిఫెస్టోల రూపంలో ఉంచి ఆ పుస్తకాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా ఎప్పుడూ చంకలో పెట్టుకుని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాపులపాడు మండలం వీరవల్లి వైసీపీ నాయకులు కోడేబోయిన బాబీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా ఆయన ఒక్కడే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించబోతున్నారని తెలిపారు. సార్, ఈ 5 years జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మీ మాటల్లో? ఈ రాష్ట్రంలో 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదయాత్రలో కలిసినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి, ప్రతి అన్నదమ్ముడికి, అవతాతలకు ఆయన ఇచ్చినటువంటి మాట నవరత్నాలు. ఆ నవరత్నాలనే మేనిఫెస్టో రూపంలో ఆయన తీర్చిదిద్ది ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా ఆయన ప్రతినిత్యం సంఖలో పెట్టుకుని ఆ మేనిఫెస్టోని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా సార్, దానివల్ల ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ఏది ఇబ్బంది ఉంటే ఎన్ని సీట్ల వరకు వస్తాయని అనుకుంటారు మీ వైఎస్ఆర్సీపీ? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే ఒంటరిగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎజెండా లేనటువంటి వ్యక్తులు ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించాలనే ఉద్దేశంతో ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఆయన్ని ఏమీ కదపలేరని తెలియజేస్తారు. అయితే వచ్చే ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో తన శాసనసభ్యుల్ని పేద ప్రజల యొక్క ఏదైతే ఈ పథకాల ద్వారా ఆయన ఆకర్షితుడయ్యాడో ఆ పథకాల ద్వారానే ఎమ్మెల్యేలందరినీ గెలిపించడానికి మేము మంచి చేస్తే మీకు మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి భారతదేశంలో చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.